అందరికీ స్వాగతం. మనతో పాటు ఉన్న అతిథి అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే ఆర్టిజం పిల్లలకి ఎంతో సేవలు చేశారు. వారు వచ్చేసి డాక్టర్ కృష్ణ, లైఫ్ కోచ్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్ గా మనకి సమాజంలో ఈ మధ్యకాలంలో క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ మధ్య కాలమే ఎక్కువ చూస్తున్నాం. మన ఫోన్స్ లో చూస్తే ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది రకరకాలుగా. అంటే ఒక పిల్లవాడు తల్లిని చంపడము, లేకపోతే ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వాళ్ళ ఫియాన్సీని చంపడం, ఇలాంటి క్రైమ్స్ జరగడానికి గల రీజన్స్ ఏమంటారు? అంటే వాళ్ళ మానసిక స్థితి ఎందుకు అలా మారిపోతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం? అంటే ఈ మధ్య కాలంలోని అని మీరు అంటున్నారు, అంటే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనే. అంటే దీనికి ఈ మధ్య కాలంలో క్రైమ్ పెరిగిందా అంటే ఎస్, పెరిగింది. కాకపోతే ఇంతకు ముందు కూడా క్రైమ్ ఉంది. కాకపోతే ఆ క్రైమ్ సోషల్ మీడియా వల్ల మనకి అది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. రెండు క్రైమ్ రేట్ కొంత పెరిగి ఉండొచ్చు, అయితే సోషల్ మీడియా ద్వారా మనకి కొంచెం త్వరగా అది మనకి వస్తుంది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వెంటనే అందరికీ చేరడం అనేది జరుగుతాం. అంటే మనం ప్రతి నేరాన్ని ఒకే కారణంతో మనం చెప్పలేం. నేర ప్రవృత్తి, నేర మనస్తత్వం పెరిగిందా అంటే అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ అన్నిటికీ అదే ఈ కారణం వల్ల మాత్రమే అన్ని నేరాలకి ఒకటే కారణాన్ని మనం చెప్పలేం. దీనికి వివిధ రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి ఎమోషన్స్, భావోద్వేగాల్ని అణుచుకోలేకపోవటం, నియంత్రించుకోలేకపోవటం. రెండు అహంకారం, అలాగే పని ఒత్తిడి, స్ట్రెస్ వాటి వల్ల కావచ్చు, జీవితంలో ఎదురేటువంటి సమస్యలు కావచ్చు. ఇవి రకరకాలుగా మనిషి మీద చూపించేటువంటి ఆ ప్రభావం రకరకాలైనటువంటి కారణాల వల్ల ఆ పర్టికులర్ టైంలో అతని భావోద్వేగం మీద ఆ పర్టికులర్ సంఘటన చూపించిన దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని ప్రీ ప్లాన్డ్ ఉంటాయి, కొన్ని ఆ ఆవేశంలో అప్పటికప్పుడే. యాక్చువల్గా అతనికి ఏ ఇంటెన్షన్ ఉండదు, చంపాలను, కొట్టాలను, లేకపోతే తిట్టాలో, గొడవ పడాలని ఉండదు, ఇంటెన్షన్ ఉండదు. అదే రీసెంట్ గా ఇంకో ఇన్సిడెంట్ కూడా దీని గురించి చెప్తాను. రీసెంట్ గా నేను చూసింది ముంబై ట్రైన్ లో చిన్న ఇష్యూ. వర్షం పడుతుంటే ఒక అబ్బాయి డోర్ వేయండి అన్న దానికి కత్తి తీసి మరీ చంపేశాడు ఒక అతను. సో అది ఇది మీరు చెప్పిందే. ఇప్పుడు మనకి ఇంటెన్షన్ లేకుండా చంపడం అనే ఇన్సిడెంట్ గురించి ఇది నేను చూసిందని చెప్తాను అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ రెగ్యులర్ గా మనం చూస్తున్నాం. అంటే బయట పిల్లల్ని పంపించాలన్నా కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ తయారైంది లోకంలో. దీనికి మనకి ఏమన్నా సొల్యూషన్ లాంటిది ఏదైనా ఎలా ఉంటే బాగుంటుంది? అంటే మన భావోద్వేగాలకి ట్రిగ్గర్ అయినప్పుడు, కోపం కానీ ఆవేశం కానీ ట్రిగ్గర్ అయినప్పుడు, వాడు రైల్లో ఉన్నాడా, బస్సులో ఉన్నాడా, రోడ్డు మీద ఉన్నాడా, ఆలయంలో ఉన్నాడా? ఆలయం అంటే గుర్తొచ్చింది నాకు. ఈ మధ్యన మనకి ఒక ఆలయంలో, ఆ ఆలయం అంటే అందరూ భక్తులు, డివోషన్ అనేటువంటి ఒక ప్రదేశంలో మహిళల్ని అత్యాచారం చేయడం జరిగింది. వాడికి అక్కడ ప్లేస్ తో సంబంధం ఉండదు, ఇంటెన్షన్ అంతే. వాడి బ్రెయిన్ లో ట్రిగ్గర్ అయ్యింది. అది పవిత్రమైనటువంటి ప్రదేశమా, అపవిత్రమా, ఇల్లా, రోడ్డా, ట్రైనా అని ఉండదు. ఆ పర్టికులర్ సంఘటనలో వాడి ఈగోని హర్ట్ అయి ఉండొచ్చు, లేదా దానికి ముందు ఏదో ఒక సంఘటన జరిగి వాడు ఆ సంఘటనతో బాధపడుతూ ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు, ఆ కోపాన్ని తీర్చుకోలేకపోవచ్చు. అది ఈ రెండో సంఘటనలో ఇక్కడ రియాక్ట్ అయ్యి అది మర్డర్ కావచ్చు. ప్లాన్ ఏమి ఉండకపోవచ్చు, ఉండదు. ప్లాన్డ్ కూడా ఉంటాయి. ప్లాన్డ్ జరిగింది కూడా జస్ట్ లైక్ దట్. ఎక్కడో ఏ కిరాయికి సుపారీ తీసుకున్నట్టు గ్యాంగ్స్ అట్లాంటి వాళ్ళు ప్లాన్డ్ కి ఎట్లా చేస్తారేమో, ఒక నార్మల్ పర్సన్ చేశాడు అంటే ఏదైనా ఒక క్రైమ్ సంఘటనలు అంతకుముందు ఎన్నో సిరీస్ ఆఫ్ సంఘటనలు జరుగుతూ ఉంటే వాటి ప్రతిఫలంగానే వాడు తప్పు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో నా ప్రశ్న ఏంటంటే, సోషల్ మీడియా దీనికి ఏమైనా రిలేటెడ్ అంటారా? ఇట్లాంటి క్రైమ్స్ చేయడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణం అంటారా? ఎస్ అని చెప్పచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు మనం ఓపెన్ చేస్తే ఏముంటున్నాయి అంటే అన్ని ఉంటాయి అందులో. చాలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే వాడు రెగ్యులర్ గా క్రైమ్ రిలేటెడ్ చూస్తా ఉన్నాడు అనుకోండి, వాడికి అక్కడే మనము చెయ్యేస్తే బాగుంటుందేమో అంటే ఒక ఇంటెన్షన్ రావచ్చు. ఉదాహరణకి ఈ మధ్యనే మనం ఒక 3-4 నెలల క్రితం చూసినట్లయితే ఒక చైల్డ్, ఒక 15 years, అంతకుముందే 10th class రిజల్ట్స్ వస్తే వాడికి అవుట్ ఆఫ్ 600 540 మార్క్స్ వచ్చాయి. మదర్ చదవమంటుందని, ఫోన్ వాడు యూజ్ చేయొద్దు అంటుందని,
ఇట్లా చెప్పటం వల్ల ఇంట్లో తిడుతున్నారు ఇవన్నీ అని చెప్పి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చూస్తూ వాడికి సోషల్ మీడియాలో ద్వారా వాడికి కలిగినటువంటి వాడి గోల్ ఏంటంటే హీ వాంట్ టు బికమ్ ఏ డాన్. ముంబై వెళ్ళిపోయి డాన్ అయిపోవాలి. అది ఎట్లాగా డాన్ అంటే మటర్లు చేయడాలు, కత్తులతో పొడవడాలు, ఇవన్నీ చూసి వాడు దానికి ఇన్స్పైర్ అయ్యి మదర్ తిడుతుంది, ఎట్లాగైనా నేను ముంబై వెళ్ళిపోయి నేను డాన్ అయిపోవాలి. పైగా వాడికి సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే, వాడు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక మర్డర్ చేసి అక్కడికి వస్తే వీడికి ఇమ్మీడియట్లీగా అక్కడ హైప్ వస్తుంది, ఆ గ్యాంగ్ లో చేర్చుకుంటారు, హైప్ వస్తుంది, ఇమ్మీడియట్లీ వాడు డాన్ అయిపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో విక్టిమ్ గా వాళ్ళ మదర్ ని ఎంచుకున్నాడు. ఎలాగ తిడుతుంది కదా అని, తిడుతుంది, చదవమంటుందని. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ నాకు ఆకలేస్తుందని పిలిచి వీడితో పాటు ఇలాగే సేమ్ ఇబ్బంది పడుతున్నటువంటి ఇంకొక బాలుడు, ఇబ్బంది అంటే వాడి దృష్టిలో ఇబ్బంది. పేరెంట్స్ అన్నాక పిల్లలకి చదువుకోవాలి అని చెప్తా ఉంటారు. వాడు ఏమని చదువు ఇది లేను కదా, 540 మార్క్స్ వచ్చాయి అబ్బాయి. బట్ పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు మంచుకోరని చెప్తా ఉంటారు. వాడికి అది రుచించలేదు, ఎందుకంటే ఇందులో బిజీగా ఉన్నాడు. ఎక్కడెక్కడ వాడిని తిట్టారు అంటే సోషల్ మీడియాలో వాడు చూసినటువంటి పిక్చర్లు కానీ ఏమైనా తిట్టారు అంటే వాడిని వేసేయాలి అంతే, దట్స్. కాబట్టి వాడు ఆ ఇంటెన్షన్ తో మదర్ ని టార్గెట్ చేశాడు. వాడి వీడు మాట్లాడుకుని మదర్ ని 1 కాదు 2 కాదు 16 times కత్తితో పొడిచి చంప. దారుణం. జస్ట్ 15 years బాయ్. అదే ఎక్కడికి వెళ్తుంది ఈ పాయింట్, ఎక్కడికి వెళ్తుంది నిజంగానే సార్? అసలు దారుణం కదా ఇది. మానసిక స్థితి ఎటువంటి దారి తీస్తుంది, ఎటువంటి క్రైమ్స్ కి దారి తీస్తుంది? చెప్తున్నాను కదమ్మా, క్రైమ్ జరగటానికి ఈ మానసిక స్థితి అని మనం పర్టికులర్ గా చెప్పలేము. సిచ్యువేషన్, మెయిన్ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోవటం, భావోద్వేగాలు, కోపం, ఆవేశం, జెలస్, ఇవన్నీ ఉంటాయి. అలాగే మనకి సోషల్ మీడియాలో సాధారణంగా కొన్ని వేరేవి చూస్తే ఏంటంటే అన్ని కూడా హైప్ ఉంటాయి. గొప్ప గొప్ప వాళ్ళు, వీడు అది సాధించాడు, ఇది సాధించాడు, దానివల్ల ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా కలుగుతుంది కొంతమంది పిల్లలకి. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి మీరైతే అంటే జనరల్ గా ఎటువంటి సలహా ఇస్తారు? ఎలా మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోవడం, ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? ఎటువంటి స్థితిని అయినా హ్యాండిల్ చేయగలగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి పేరెంట్స్ రోలు, స్కూల్ రోలు, సొసైటీ, మొత్తం మనం 3 రకాలుగా మనం చెప్పచ్చు అన్నమాట. ఫస్ట్ పేరెంట్స్. చిన్నప్పటి నుంచి పిల్లలకి వాల్యూస్, విలువల గురించి చెప్పటం. మోర్ ఓవర్ వాడు ఎదిగిన సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అడల్సెంట్ లోకి వచ్చినప్పుడు వాడు ఎలాంటి స్నేహాలు చేస్తున్నాడు అబ్జర్వ్ చేయడం. వాడు స్క్రీన్ టైం ఎట్లా ఉంది, ఒకళ్ళు స్క్రీన్ టైం ఒకళ్ళు చూస్తున్నాడు, ఎలాంటివి చూస్తా ఉన్నాడు, క్రైమ్ రిలేటెడ్ చూస్తున్నాడా, ఎలాంటివి చూస్తున్నాడు. అలాగే మంచి అనేది బోధించాలి. మోర్ ఓవర్ పేరెంట్స్ హ్యావ్ టు స్పెండ్ దేర్ టైం విత్ ద చిల్డ్రన్. మన బిజీ మనకి ఎప్పుడు ఉంటుంది, బిజీ లైఫ్ ఉంటూనే ఉంటుంది. అందరు చెప్తారు బిజీ అండి అని. ట్యూషన్ పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం, వాడు స్కూల్ నుంచి వస్తున్నాడు, చదువుకుంటున్నాడు కదా, కొద్దిసేపు అయినా ఫోన్ చూడమ్మా అంటారు. కొద్దిసేపు ఏం చూస్తున్నాడు? వై డోంట్ యూ స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్? వాడితో మీరు స్పెండ్ చేస్తాడు, ఫోన్ స్క్రీన్ టైం తగ్గిపోతుంది కదా. అప్పుడే మీరు వాల్యూస్ కూడా టీచ్ చేయొచ్చు కదా. మంచి ఏమిటి, చెడు ఏమిటో చెప్పచ్చు కదా. మీరు మీతో ఆడుతున్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు అయితే వాడు లోన్లీనెస్ ఫీల్ అవ్వడు కదా, వాడి థాట్స్ వేరేగా మారవు కదా. ఇక స్కూల్లో కూడా వాల్యూ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎమోషన్స్ అంటే భావోద్వేగాల మీద నియంత్రణ రావడం గురించి సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది ఉండాలి స్కూల్లో. అదొక సబ్జెక్ట్ లాగా చెప్పాలి. అట్లీస్ట్ సబ్జెక్ట్ గా కాకపోయినా ప్రతి నెల లేకపోతే ప్రతి వారం ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటి దాన్ని పిల్లలకు, టీచర్లు అందులో నుండి ఒక టీచర్ ట్రైన్ చేయటం ఎమోషన్స్. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి అనుకోండి, చేయట్లేదు అని అంటే దాన్ని ఇంకా పెంచాలి. తర్వాత మాక్సిమం 6 బయట పిల్లల్ని ఆడుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పాతకాలంలో అలాగే ఉండేది. ఎప్పుడు అసలు ఇప్పుడు ఇంతకు ముందు టీవీ లేని టైంలో ఎప్పుడు ఆడుకోవడము అట్లా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది, సోషల్ మీడియా పెరిగాక టీవీ చూడటం, ఫోన్స్ చూడటం. ఆటలు ఆడితేనే మనం ఓడిపోతే గెలవగలమనేటువంటి మనోనిబ్బరం, మనోధైర్యం పిల్లల్లో పెరుగుతుంది. పిల్లలకి ఆటలు ఆడినవట్లే, మార్కుల వేట. ఆట లేదు, వేట, అది కూడా మార్కుల కోసం. వాడు మార్కుల వేటలో ఎక్కడ ఆగిపోతాడని చెప్పి వాడు వెనక పేరెంట్స్ వేట. వీడేం జరుగుతా ఉందంటే
ఆ మార్కులు పరిగెడుతున్నాడు నిజ జీవితంలోకి వచ్చేసరికి, లేకపోతే ఎప్పుడైనా ఒక చిన్ని వాటముని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఇమ్మీడియట్లీ చిన్నది వచ్చేసరికి వాడు యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్, ఇంకా వాట్ నాట్, వాడి మెంటల్ హెల్త్ ని చాలా వరకు ఇదవుతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ తో పాటు క్రీడలు కూడా పాఠశాలలోని భాగం చేయాలి. పేరెంట్స్ కూడా ఇంట్లోని వాళ్ళతోని ఆడుకోవాలి, టైం స్పెండ్ చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాటికి వీళ్ళిద్దరి మధ్యన బాండేజ్ పెరుగుతుంది, తప్పు చేసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. పైగా వాడి మనోభావం ఎట్లా ఉంది, వాడి బిహేవియర్ ఎట్లా ఉంది అనేది యాజ్ ఎ పేరెంట్ యూ కెన్ అబ్జర్వ్. వాడికి ఒక ఫోన్ ఇచ్చాను, నేను ఒక ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాను. స్పెండ్ చేస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళ మానసిక స్థితి కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. డెఫినెట్ గా మీకు ఎమోషనల్ రిలాక్సేషన్ అంటాం దాన్ని సైకాలజీలో. మనం మన ప్రేమని పిల్లలకు వ్యక్తం చేస్తాం, పిల్లల ప్రేమ ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. మీరు ఎలా, మనకు కూడా స్ట్రెస్ ఉంటుంది, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుందండి, పిల్లడికి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా స్పెండ్ చేయాలి పిల్లలతో, మీరు కూడా ఆడాలి. పేరెంట్స్ అందరికీ మరీ చెప్తా ఉన్నాను, పిల్లలతో టైం స్పెండ్ చేయండి, స్క్రీన్ టైం తగ్గించండి. ఖచ్చితంగా స్క్రీన్ టైం అనేది ఎట్లా ఉండాలంటే అది ఒక ఇన్సెంటివ్ లా ఉండాలి. వాడు ఏదైనా ఒక మంచి పని, ఈ మంచి పని చేస్తే నీకు ఇంతసేపు స్క్రీన్ ఇస్తా అంటే, ఇంతకు ముందు చిన్నప్పుడు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే భోజనం, లేకపోతే ఎట్లా లంచ్ మానండి ఏమానండి, నువ్వు గంట సేపు ఇప్పుడు చదువుకున్నావు అనుకో, నీకు 10 నిమిషాలు స్క్రీన్ టైం. ఇట్లా చేయడం వాడికి అలవాటు అయిపోయి నెమ్మదిగా ఆ స్క్రీన్ టైం అనేది కూడా తగ్గిపోతుంది. ఇట్లా చిన్న పిల్లలకి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా. నిజమే సార్, మీరు చెప్పినట్టుగా మనము ఈ సోషల్ మీడియాని పిల్లలకి కొంచెం తక్కువగా, అంటే వాళ్ళలో ఒక మెచ్యూరిటీ రావాలి, వాళ్ళకి తెలుసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకుంటే వాళ్ళంతా వాళ్ళు ఇది కరెక్ట్ అని తెలుసుకునే స్టేజ్ లో వాళ్ళు చూసినా అది వేరు. సో చిన్నప్పటి నుంచే ఈ క్రైమ్స్ ఇవన్నీ చూసి వాళ్ళ మెంటాలిటీ మారిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డెఫినెట్ గా ఆశిద్దాము పేరెంట్స్ అందరు కూడా ఇలాగే మీరు చెప్పినట్టుగా అందరూ వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేసి ఆశిద్దాం సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.